హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసారని నేను అనుకుంటున్నాను. పార్ట్ 1 చెప్పానుగా, బిగ్ బాస్ వాళ్ళు ఎవరెవరికి అప్రోచ్ అయ్యారు, పార్ట్ 2 ఇంకెంతమందికి అప్రోచ్ అయ్యారు, ఎవరెవరు ఓకే అన్నారో ఎవరెవరు కాలేదో నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను 100%. ఈ వీడియో చూసి మీకు నచ్చుతాయని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక లైక్ కొట్టుకొని నాకు చూసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చేసి మీకు పంపిస్తాను. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడైతే ఇంకా మంచిగా చాలా మంచిగా వీడియోలు చేస్తాను 100%. అప్పటి వరకు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసి మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మొత్తం పోతే ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందో. ఏదో సారీ సెప్టెంబర్ 7కి స్టార్ట్ అయితే నేను ఆగస్టు 7కి అని అన్నాను. ఆ విషయంలో అయితే నేను ఎప్పటికీ సారీ చెప్తాను. తర్వాత అప్రోచ్ అయిన వాళ్ళు కావ్య గురించి మాట్లాడాలంటే ఒక పర్సన్ గురించి మాట్లాడాలి. ఓకే, సారీ తప్పులు మాట్లాడితే మాత్రం 100% నేను సారీ అని చెప్తాను. ఎందుకంటే కావ్య అంటే నిఖిల్ అనే ఒక పర్సన్ గుర్తుకొస్తాడు. అతను లాస్ట్ సీజన్లో విన్నారు. నిఖిల్ గోరింటాకు సీరియల్ వీళ్ళిద్దరు కలిసి సీరియల్ తీశారుగా, ఆ సీరియల్లో వీళ్ళిద్దరు ఒక మంచి పేరు. తర్వాత వీళ్ళిద్దరు ఒక మంచి పేరు స్టార్ మాల కూడా ఒక డ్యాన్స్ షోలో డ్యాన్స్ చేశారు. వీళ్ళిద్దరు చాలా మంచి పేరు వీళ్ళిద్దరిది, చాలా మంచి పేరు. వీళ్ళిద్దరు రిలేషన్లో కూడా ఉన్నారు అని చాలామంది అన్నారు. మళ్ళీ రిలేషన్లో ఉన్నారు, అందరికీ తెలిసిందే ఇదంతా. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగి వాళ్ళు గొడవపడి విడిపోయారని, ఏదో జరిగి విడిపోయారు వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అవన్నీ మనకు తెలియదు. కాబట్టి చాలామంది ఫ్యాన్స్ కావ్య అని అంటుంటారు. క్యూట్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంటుంది. ఆమె కూడా రియల్ చిన్న సీరియల్లో కూడా అయిపోయింది ఆమె. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేశారంట, అప్రోచ్ అయ్యారంట. ఆమె కూడా ఒక 70% వస్తే మాత్రం సూపర్. నిజంగా కావ్య వస్తే బాగుంటుంది. తర్వాత కావ్య రావాలని ఎంతమంది కనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత దేబ్జాని గురించి చూడాలంటే నిజంగా క్యూట్ అమ్మాయి. నిజంగా క్యూట్ అంటే చాలా చాలా ఒక అందమైన అమ్మాయి అనిపిస్తుంది నాకైతే. క్యూట్, ఎంత క్యూట్ అంటే అబ్బా నిజంగా ఇట్లా కూడా ఉంటారా అని ఒక అనిపిస్తుంది నాకైతే. చాలా మంచిగా ఉంటుంది దేబ్జాని. సత్యభామ సీరియల్, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అనుకుంటా. నేనైతే సీరియల్ చూడనులే కానీ స్టార్ మా పరివారంకి వస్తుంది చూడ, అప్పుడైతే అబ్బాయి ఎంత బాగా అంటే ఎవరు ఏ మాట అన్నా అని నవ్వుకుంటుంటుంది. శ్రీముఖి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు శ్రీముఖిని చూస్తే. ఎందుకంటే అందరినీ మాట్లాడిస్తుంది. ఒక కొత్త వాళ్ళైనా మాట్లాడి ఏదో ఒక గెలికి మాట్లాడాను ఒక స్టేజ్ ఫియర్ పోయేటట్లు చేస్తుంది చూడు శ్రీముఖి. నాకైతే అందరూ మాత్రం శ్రీముఖి నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. రియల్ చాలా 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 అనిపిస్తుంది. దేబ్జాని కూడా చాలా ఎంకరేజ్ చేసి దేబ్జాని పాట పాడు అని పాటలు పాడిపించి అట్లా ఎంత క్యూట్ అనిపోయి. నిజంగా అట్లా ఉండే వాళ్ళు ఎవరైనా అంటే నేను ఆక్రమించుకోవాలి అన్నట్టు ప్రవర్తిస్తారు చాలామంది. కానీ అస్సలు శ్రీముఖికి మాత్రం అట్లాంటి ఫీలింగ్ లేదు నిజంగా. ఎందుకంటే మన తెలంగాణ పాప 100%. తెలంగాణ ఏపీ అట్లా వేరు చేసినా అని అట్లా అనుకోకండి. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది శ్రీముఖి. కానీ దేబ్జానికి చాలా సపోర్టబుల్గా ఉంటుంది. నిజంగా ఎవరైనా మాట్లాడినా కూడా దేబ్జాని అనకుండా మా దేబ్జాని చాలా మంచిది, ఒక పాట పాడు దేబ్జాని అని అంటే కావడి ఉంటుంది. రమ్య అలేఖ్య చిట్టు సిస్టర్ రమ్య, అలేఖ్య కూడా వస్తుంది అని అంటున్నారు. మేబీ వీళ్ళిద్దరు సిస్టర్స్ ఇద్దరు వస్తారు అని కూడా అంటున్నారు. చూద్దాం. ఫస్ట్ అయితే రమ్యకు కాల్ చేశారు. రమ్య కూడా 100% బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతుంది. చూద్దాం రమ్య ఎలా వస్తుందో ఎలా ఉంటుందో. రమ్య రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. బాగుంటుంది నిజంగా, చాలా 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 బాగుంటుంది. రమ్య రావాలని నేను అనుకుంటున్నాను. తర్వాత రమ్య వస్తే బాగుంటుంది. ఓకే, ఆమె కొన్ని ఎక్స్పోజ్లు ఇంకా చేసి ఉంటుంది, అది ఆమె ఇష్టం, ఆమె పర్సనల్. ఓకే, పికిల్స్ విషయంలో అయినా ఓకే, ఆమె వాళ్ళకు చాలా బ్యాడ్ కామెంట్స్ పెడతారంట ఫ్రెండ్స్. అస్సలు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అయితే బంద్ చేయాలి. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది కదా, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అనేది తప్పు అనిపించింది నాకు. అంతకుమించి ఇంకేం లేదు. సింగర్ నాగదుర్గ అంటే ఈ మధ్యలో దారి పొట్టిస్తుంది దవ్వ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఫోక్ డాన్సర్ సూపర్. నిజంగా నాకైతే చాలా మంచి అనిపిస్తుంది. అమ్మాయి మాత్రం ఫోక్ డాన్సరు. నిజంగా అంత మంచిగా డ్యాన్స్ ఎవరు చేశారు బాబా, చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నిజంగా.
ఆమె వస్తే మాత్రం బాగుంటుంది, వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా బోనాలు ఏంటంటే తెలిసి ఆమె వచ్చింది, అంటే ఆ షోకి ఆమె వచ్చింది. షోకి రావడం వల్ల ఆమె కూడా బిగ్ బాస్లోకి వచ్చే ఛాయిస్ ఉందని నేను అనుకుంటున్నాను, నాకు వస్తుందని నాకు అనిపిస్తుంది. తర్వాత యాంకర్ వర్షిని గురించి మాట్లాడుంటే అబ్బా నిజంగా ఎంత బాగుంటుందంటే హైట్, పర్సనాలిటీ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఆమె చూస్తే ఎంత మంచిగా నాకైతే క్యూట్ అనిపిస్తుంది, ఎంత క్యూట్గా మాట్లాడుతుంది. కామెడీ స్వెటర్లు వేసిన, కామెడీ వేసిన ఏమనదు. రవి వీళ్ళిద్దరు యాంకరింగ్ అయితే చాలా బాగుంటుంది, నిజంగా సూపర్ అనిపిస్తుంది. నాకు అందరికన్నా ఎక్కువ నాకు చాలా ఇష్టమైన యాంకర్ ఏమంటారు శ్రీముఖి. 100% శ్రీముఖిని కూడా ఒకసారి కలవాలని ఒక కోరిక. కలవను నాకు తెలియదు, కానీ కలిస్తే బాగుంటుంది అని ఒక చిన్న థాట్ అంతే. ఇంకా తర్వాత వర్షిని నాకైతే వర్షిని యాంకరింగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. తర్వాత చాలా వాళ్ళమ్మ సింగిల్ పేరెంట్, చాలా విషయాల్లో బాధపడ్డా. నేను చాలా షోలో చూశాను, చాలా విషయాల్లో బాధపడ్డది, చాలా బాధ అనిపిస్తుంది. సరే ఎవరి లైఫ్ వాళ్ళదిలే, ఓకే మూవ్ అవ్వకుండా పోవాల్సిందే అని అనిపిస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు ఈమె కూడా అప్రోచ్ అయ్యారంట. తర్వాత అందమైన మన పాలమూరు బిడ్డ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, యాదమ్మ రాజు. మా ఊరు పక్కన ఊరు, నాకైతే క్యూట్, నిజంగా చాలా హ్యాపీ. యాదమ్మ రాజు కూడా బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారని అంటున్నారు. యాదమ్మ రాజుని బిగ్ బాస్ వాళ్ళు యాదమ్మ రాజుకి అప్రోచ్ అయితే మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది. మన పాలమూరు వాళ్ళని మనం గెలిపించుకోవాలని ఒక థాట్ కూడా ఉంటుంది. ఓకే ఎవరైనా ఏమని అనుకోండి, మన సైడ్ ఉన్న వాళ్ళు మన వాళ్ళు అని తెలిసినప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం సిటీలో ఏదో వచ్చి ఇక్కడ బతకడానికి కూర్చున్నాం, కానీ వాళ్ళు వచ్చినప్పుడు గేమ్ అనేది ఓకే. ఇప్పుడు యాదమరాజు తప్పు వేసి 100% యాదమరాజు తప్పు వేసాను అనని చెప్పాను, కానీ గేమ్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. నిజంగా యాదమరాజు వస్తే మాత్రం బాగుంటుంది. ఈ మధ్యలోనే అతనికి కూతురు పెట్టింది స్టెల్లా కూడా యాదమరాజుని చాలా మంచిగా చూసుకుంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు సెంటర్ క్యూట్ అనిపిస్తుంటుంది. అమెరికా పోయి ఎక్కడ ఫారెన్కి పోయింది చదువుకోవడానికి, మళ్ళీ వచ్చేసింది పాపం. ఓకే యాదమరాజ్ వాళ్ళిద్దరు బాగుంటుంది. నిజంగా వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ వీడియోస్ చేస్తారు, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ సిటీలో ఆమె ఓకే యాదమరాజ్ చిన్నప్పటి నుంచి ఉన్నాడే మా ఊర్లో, కానీ ఆమె స్టెల్లా ఉండదు కదా, ఆడపోయి వాళ్ళ ఇంట్లో ఉండడం అట్లాంటివి చూస్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. స్టెల్లా నిజంగా క్యూట్ అనిపిస్తుంది నాకు స్టెల్లా గురించి మాట్లాడాలని. తర్వాత శివకుమార్ మనకు అందరికీ తెలిసిన ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్, వీళ్ళిద్దరూ చాలా మంచి 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 ఎంత చెప్పినా తక్కువనే. మంచి షోలు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నెవర్‌ఎండ్స్ అని, ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళైతే సూపర్ చేస్తుంటారు. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరు జంట అయితే హైలైట్ అనిపిస్తుంది నాకైతే. వీళ్ళిద్దరు జంట సూపర్, చూడముచ్చట రియల్ అనిపిస్తుంది. బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తుంటారు, ఓకే ఇప్పుడు ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు, చెప్పలేం కదా. నీకు నచ్చినట్టు నాకు నచ్చదు, నాకు నచ్చినట్టు వాళ్ళిద్దరు నచ్చి వాళ్ళిద్దరు ఒకరి ఇంట్లో ఉంటే ఇల్లీగా అదేంటంటారు పెళ్ళి కాకముందు ఎందుకు అలా కలిసి ఉండాలి అది ఉండాలంటే వాళ్ళు ఉంటుర్రు. ఓకే వాళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళు వేరే స్టేట్లో ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒకతో ఉండడానికి తప్పని ఏమన్నారు. ఓకే అది వాళ్ళ పర్సనల్, మనం ఎవరిని అనే అధికారం అయితే మనకు లేకుంటుందని అనిపిస్తుంది. నాకైతే శివకుమార్ రావాలి, ఎందుకంటే ఆయన ఒక్కొక్కసారి కోపం చూపిస్తారు, ఒక్కొక్కసారి మంచి చూపిస్తారు, ఒక్కొక్కసారి అందరు మేడం సార్ అంటాడు, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. శివకుమార్ కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తాడు, 100% వస్తాడు. ఈసారి రాసి పెట్టుకోండి, శివకుమార్ కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తున్నాడు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు అంటే కొన్ని పేర్లు అయితే నేను గట్టిగా చెప్పేశాను. బిగ్ బాస్ స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. నేను ఎవరెవరి పేర్లు చెప్పాను, నేను చెప్పిన వాళ్ళు ఎవరెవరు వచ్చారు, కొన్ని పేర్లు అయితే నేను కరెక్ట్నా. అట్లా శివకుమార్ పేరు కూడా నేను పక్కా చెప్తున్నా. బిగ్ బాస్ 9కి మాత్రం శివకుమార్ వస్తుండు, వచ్చి చూద్దాం ఎంత బాగా ఆడతాడు. తర్వాత శ్రవంతి చొక్కాపుర ఈమె గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మాట్లాడదు. ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, ఎంత అంటే ఘోరమైన పిచ్చి, ఎంత ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రపంచం అనుకుంటుంది. వాళ్ళ కొడుకు కూడా పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకిరానంద అని, వాళ్ళ కొడుకు కూడా అకిరానంద అని పేరు పెట్టింది. అంత ఇష్టం ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే. ఇంకొకటి ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె మంచి బట్టలు ఏదో ఒక బట్టలు వేసుకుంటుంది. ఆమెను అనడం అయితే తప్పు అనిపించింది నాకు. తర్వాత ఆమె మెంటాలిటీ అయితే చాలా మంచిది, ఆమె చూస్తేనే అర్థమవుతుంది. ఓకే బట్టలు గలీజ్ వేసుకున్నంత మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా గలీజులు ఉండొచ్చు, చుడిదార్ వేసుకున్న వాళ్ళు పబ్బులో కూడా పోవచ్చు, చెప్పలేం.
మనం ఎవరిననే అధికారం మనకు లేకుంటుంది కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే. శ్రవంతి కూడా ఈసారి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి శ్రవంతిని బిగ్ బాస్ హౌస్లోకి రమ్మని చెప్తున్నారని మళ్ళీ అంటున్నారు. చూద్దాం శ్రవంతి రాదు. తర్వాత బిత్తిరి సత్తి, రవికుమార్, చేవెళ్ళ నిజంగా హైలైట్ అనిపిస్తుంది నాకు సత్యాన్ని చూస్తుంటే. నిజం బిత్తిరి సత్తి అనే రవికుమార్ నిజం ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మిత్ర సత్తి, వాళ్ళ దాంట్లో మాత్రం పెంటయ్య అనే ఒక క్యారెక్టర్ మాత్రం నేను మా ఫ్రెండ్ అయితే చూసి పడి నవ్వుతాం. అంత మంచిగా చేస్తాడు నిజంగా. V6 న్యూస్లో బిత్తిరి సత్తి, సావిత్రి ఇదైతే కాంబినేషన్ అయితే ఎవరికి ఇష్టం లేకుంటుంది, అందరికీ ఇష్టం ఉంటుంది. చాలా మంచిగా ఉంటారు వీళ్ళిద్దరు నిజంగా. సత్తి మాత్రం హైలైట్ అనిపిస్తుంది నాకు. సత్యన్న కూడా ఈ మధ్యలో ఏంటంటే ఒక్కొక్క జాతరత్నాలకు సత్యన్న వచ్చిండు కాబట్టి సత్యన్న కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తున్నాను చాలామంది అంటున్నారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారని కూడా తెలిసింది. సత్యన్న బిగ్ బాస్ హౌస్కి వస్తే ఎలా ఉంటాడో చూడాలి. తెలంగాణ యాస మాట్లాడుకుంటూ బాబా నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. బిత్తిరి సత్తి కూడా బిగ్ బాస్ హౌస్లో ఈసారి బోనాల ఈవెంట్లో కూడా చాలా నేను హౌస్కి వెళ్తున్నా, అది దాన్ని క్యూట్గా మాట్లాడుతున్నా, నాకు చాలా బాగా అనిపించింది. బిత్తిరి సత్తి కూడా బిగ్ బాస్ హౌస్కి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకు ప్లీజ్ అడుగుతుందంటే అడగాల్సి వస్తుంది అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు తీస్తాను. ఫర్దర్గా మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ అయితే నేను 100% చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.